బయట రోడ్డు మీద చూసాం, మా పోర్షన్లో చూడలే. మా పోర్షన్లో బిల్డింగ్లకు అక్కడికి వెళ్ళి వచ్చిండని ఇవాళ అంటారు, కానీ ఇటు నుంచి మాత్రం ఎప్పుడు వెళ్ళలేడు. అంటే పైనుంచి దూకేటప్పుడు మీరు ఎప్పుడు ఎవరిని చూడలేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు చెప్పలేదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ అమ్మ కూడా చెప్పలేదు మాకు. అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తారు, ఇక్కడికి వెళ్ళి అక్కడ వస్తారు అని చెప్పలే. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారంట. ఈ రోజు ఎరకైంది మాట్లాడుకుంటారంట. ఏమో మాకు తెలియదు, మాకు చెప్పలేమా. మొత్తం పైన ఉంటారు, మాకేమేరక. డ్యూటీలోకి వెళ్తారు వాళ్ళు ఇద్దరు డ్యూటీలోకి వెళ్తారు. పోయేటప్పుడు వచ్చేటప్పుడే మాట్లాడుతుంది అంతే. అది నాకు తెలియదు. వాళ్ళ అమ్మకు షాప్ ఉందంట, తండ్రి ఏం చేస్తాడో తెలియదు నాన్న నాకు. ఇక వాళ్ళకి ఇల్లుగాళ్ళకి తెలియాలి, నాకు తెలియదు. వాళ్ళు 3 ఏళ్ల నుంచి ఉంటుంది. 3 ఏళ్ల నుంచి అమ్మాయి బాగానే ఉంటది. పాప మంచిదే, మంచిగా ఆడుకుంటది. మా దగ్గర ఆడుకున్న పిల్ల మా ఇంట్లో. ఆ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకుతూ ఉండేవాడు అని ఎప్పుడు చెప్పింది అమ్మాయి వాళ్ళ తల్లి? వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లి చెప్పలే, ఈ రోజు ఎరికైంది మాకు అంటున్నారు. చూసిన వాళ్ళు అంటారు అక్కడికి వెళ్ళి ఇక్కడ దూకేవాడు. ఇంకెంతమంది అబ్బాయిలైనా ఆడుతున్నప్పుడు అట్లా బిల్డింగ్ ఎవరు ఎక్కరాలి చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. అదే ఇప్పుడు ఇంట్లోకి వచ్చి చంపి వెళ్ళ నీకు ఆయనకి ఎందుకు అంత కక్ష? చిన్న పాప, నీకేమన్నా కావాలంటే గోల్డ్ కావాలంటే ఎత్తుకపోని ఉంటుంది, అమ్మాయిని లోపల డోర్ పెట్టనుంటివి. డబ్బులు కావాలంటే దోసుకపోని ఉంటుంది, అమ్మాయిని డోర్ పెట్టనుంటివి. వాళ్ళ తల్లిదండ్రికి అమ్మాయినే దక్కుతుండే. ఇప్పుడు అమ్మాయి లేకుండా అయిపోయింది వాళ్ళకు. పిల్లల గురించి కష్టం చేసుకుంటారు వాళ్ళిద్దరు మొగలు. ఆమె మొన్న మా ఇంట్లోకి వచ్చినాక ఆపరేషన్ చేయించుకుంది పిల్లలు చాలు అనుకోని. ఇప్పుడు తల్లి కోత, తల్ల కడుపు ఎవరు తెచ్చిస్తారు? అంతేతు బిడ్డను ఎవరు తెచ్చిస్తారు? వానికి అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, వానికి తల్లి. రోజు ఇప్పుడు ఇంట్లోని ఇలా దారుణం జరిగింది అనగానే ఆ పక్క బిల్డింగ్ లో వాళ్ళందరూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది కదా. ఇది మిట్ట మధ్యాహ్నం అందరూ ఉన్న టైంలోనే అయ్యింది కదా. పిల్లలు ఎవరి పక్కన ఎగురుతున్నారు, ఎవరి పక్కన గెంతుతున్నారు అన్న విషయాలు కనీసం ఇళ్లలో ఉన్న వాళ్ళు చూడరా అమ్మా? కనబడదు ఇళ్లలో ఉన్న వాళ్ళకు. అంటే తలుపులు వేసుకుని ఉంటారా? అది అక్కడ మూలకుంది తల్లి. మా పెంట్ హౌస్, వాళ్ళ పెంట్ హౌస్ అటు వెనకకుంది. ఇక రోడ్డు పొట్టు పెట్టాలి, పెంట్ హౌస్ దిక్కు ఎందుకు చూస్తారమ్మా? ఇప్పుడు చూస్తారు మా ఇంటి దిక్కు. ఎవరంతా వాళ్ళు సప్పుడు దిక్కు వెళ్ళేటోళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. కనబడదు, కిందికెళ్ళి కనబడదు. కనబడదు. పెంట్ హౌస్ మీదకి వీళ్ళు ఉన్న దాని పైకి దుంకుతాడంట, దుంకి పెట్టు దిగి వస్తాడంట. ఇక ఎవరెవరు పోతారో వాళ్ళకే ఎరకనా నాకు తెలియదు. ఈడు పోతాడనే ఇప్పుడు ఎరకైంది నాకు. రోజు చూస్తాము, గల్లీలో ఆడతారు కదా. నాతోనేం మాట్లాడాడు, కానీ ఏమైనా పడ్డదంటే ఆంటీ బాలి అని అంటే మేము ఇవ్వమంటుంటుంది. మా ఇంట్లో వాడొద్దు, మీరు ఈడ ఆడొద్దు, మీ గల్లీలో ఆడుకోర్రు అని కోపం అవుతుంది. మా ఇంట్లో ఉన్నాడు పోయి ఆడితే కూడా అని కూడా కోపం అవుతుంది. మరి అబ్బాయి ఇలా చేసిన తర్వాత 4 రోజులు ఏదైతే ఉందో పోలీసులు అందరూ ఎవరు చేశారు అని వెతుకుతున్న టైంలోనే అబ్బాయి 4 రోజులు మీకు ఎప్పుడైనా కనిపించాడు? కనిపించలేడు, అసలు కనిపించలేదు. 5 రోజుల నుంచి స్కూల్ కూడా వెళ్ళట్లేడంట. వెళ్ళట్లేడట సోమవారం నుంచి. మరి మీకు ఎవరికి అనుమానం రాలే? రోజు కనబడే అబ్బాయి ఇప్పుడు ఈ అడవుడిలో మేము బయటికి వెళ్ళి ఎవరు ఆడతలేరు. 5 రోజులు సంది బయట ఎవరు ఆడతలేరు. అందరు పోలీసు వాళ్ళు ఉంటున్నారు కదా, ఎవరు ఆడతలేరు. ఒక్క పురుగు ఆడతలేదు బయట, ఎవరు ఆడతలేరు. సో అదే విధంగా అనుకున్నారు అయితే అబ్బాయి కనపడకపోవడానికి రీజన్ అదే విధంగా అనుకున్నారా? అదే మేము అనుకోలేదు. పోలీసు వాళ్ళు ఎట్లా దొరకబెట్టారో మాకు తెలియదమ్మా. పోలీసు వాళ్ళే పట్టుకున్నారు. ఇంకోసారి భయపడాలి. అంటే ఆ పిల్లవాడు ఒకవేళ తనని చంపడం కోసం వేసుకున్న ప్లాన్ మనం చూస్తే గ్యాస్ సిలిండర్ లీక్ చేసి మరి చంపేయాలని ఒకటి నిర్ణయం తీసుకొని వచ్చాడు. అంటే పిల్లలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా చెడిపోతారనుకుంటారా? ఎలా పిల్లలు సోషల్ మీడియా ఇప్పుడు అంత జరుగుతుంది. సోషల్ మీడియాలో చెడిపోతారు పిల్లలు. చూసి ఫోన్లో చూసి సోషల్ మీడియా చూసి మనం కూడా చంపితే మనం ఏం కాదు, మనం మైనరే కదా, మనం ఏం చేయలేరులే, మైనర్ మళ్ళీ వదిలిపెడతారులే, మనకు స్టేట్ కూర్చోాలి అన్న ఆలోచనతో పిల్లగాడు ఆ దుర్దోషంతోనే పిల్లగాడు ఆ అమ్మాయిని మంచి క్లెవర్ స్టూడెంట్ని మంచి చదువుకునే అమ్మాయిని హతమార్చి ఎంత చేసిండు. ఆ అమ్మాయి చచ్చిపోయి తల్లిదండ్రులకు ఎంత ఆవేదన అంటే అంత ఆవేదన. అసలు వాళ్ళకు అసలు ఆ అమ్మాయి ఆ బాబు చేత అమ్మాయి చచ్చిపోతాని కల కూడా కనలేదు ఎవరు. అది అబ్బాయికి మాత్రం సరైన శిక్ష ఇవ్వాలి. అబ్బాయిని ఇప్పుడు పూటలో చూసినాం,
ఫోటోలు చూసిన మన ఏరియాలు చూడలేదమ్మా. మన పని మనకు ఉంటుంది, పొద్దున్నది సిటీలో మన పని మనకు ఉంటుంది. ఎవరేమో చూస్తాం, మనం ఇవన్నీ దొరుకుతాయి మనకు తెలుసా? ఇప్పుడు మీరు వచ్చారు, మిమ్మల్ని కూడా మనం ఏర్పాటు చేయలేము. ఇప్పుడు వచ్చారు మిమ్మల్ని, రేపు మరి ఏడ కలిసినప్పుడు కూడా ఏర్పాటు చేస్తాం. ఏడ చేస్తాం, మనం చేస్తాం, పోతూనే ఉంటాం, ఎన్ని పోతూనే ఉంటాయి. ఇప్పుడు సిటీలో ఎవరేమో చూస్తాం. పల్లెటూరు అయితే మనకు పలానోని మనవాడు, పలానోని అమ్మ, పలానోని బిడ్డ అని చూస్తాం. సిటీలో ఎవరు చూస్తారు తల్లి? ఎవరు చూడరు కదా. అది పిల్లగానికి చట్టం మైనర్ అనే చట్టాన్ని తీసేయాలి ఫస్ట్. మైనర్ చట్టాన్ని తీసేసినాకనే పెద్దోడు కాదు ఒక 40-50 సంవత్సరాలు రౌడీ షీటర్ చేసిన హత్య చేసిండు. ఇప్పుడు ఆ పిల్లగాడు ఒక రౌడీ షీటర్ చేయని హత్య కూడా వీడు చేసిండు. మైనర్ బాలుడు, 15 సంవత్సరాల బాలుడు, ఒక రౌడీ షీటర్ కూడా అంత ధైర్యంగా చేయడు హత్య. పేపర్ మీద రాసుకొని ఏ టైంలో పోవాలి, ఏ టైంలో రాసుకోవాలన్న హత్యతో ఎప్పుడు 10 మంది చంపిన రౌడీ షీటర్ కూడా ఇంత వేగబందిగా హత్య చేసిన రోజులు లేవు. ఆ బాబు మా కిలాడి, వాడు ఏం చేస్తాడో వాడిని ఇంటర్గేషన్ చేసుకొని ఇప్పుడు ఇలా ఉన్న తల్లిదండ్రులు, ఇప్పుడు నేను 4 రోజుల కాంచి పిల్లలు ఉన్న ఇంట్లో నుంచి తల్లిదండ్రులు ఏడిపోవట్లే, పని కూడా పనిచేసి పిల్లలు కావాలే ఉన్నారు. నిన్న మొన్న ఇప్పుడు ఈ ఏరియాలో పిల్లలు కావాలి. ఈ అక్కకో బిడ్డ అటు ఇటు పోయేది, బిడ్డ ఇంటికాడ ఉంటే సపరేట్గా ఏమో ఇంటికాడనే ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్లల కావాలి, తల్లిదండ్రులు ఉండే కాడికి వచ్చింది పరిస్థితి. సార్, ఈ మధ్యకాలంలో 14-15 సంవత్సరాల పిల్లలు కూడా రౌడీజానికి పాల్పడడం, గొడవలకు వెళ్ళడం, ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకపోవడం, ఇలాంటి రిపీటెడ్ గా చూస్తా ఉన్నాం. సో దీనికి బాధ్యత ఎవరు వహించాలంటారు? అంటే తల్లిదండ్రులు బాధ్యత వహించాలా, గురువుల బాధ్యత వహించాలా, చదువు చెప్పే వాళ్ళ ఎవరు? తల్లిదండ్రులు ఫస్ట్ వహించాలి. తల్లిదండ్రి కొడుకు లక్షణాలు ఏమున్నాయి, బిడ్డ లక్షణాలు ఉన్నాయి, బిడ్డ అయినా లేదు, కొడుకు అయినా లేదు, వాళ్ళ లక్షణాలు ఏమున్నాయి, మొదలు వాళ్ళని చూసుకోవాలి. ఫస్ట్ తల్లిదండ్రులు చూసుకోవాలి. తల్లిదండ్రుల భయంతో గురువులు ఏం చేస్తారండి? గురువులు ఏం చేస్తారు? చదువు చెప్తారు, తోలుతారు. తల్లిదండ్రులకే కదా బాధ్యత, కన్నా తల్లిదండ్రులకే కదా బాధ్యత. తల్లిదండ్రులే. ఇప్పుడు గురువుకు పోతాం, పొద్దున 9 గంటలకు పోతాం, సాయంత్రం 4 గంటలకు వస్తాం. వాడు ఇప్పుడు టీచర్ ఏడు ఉంటాడు, 10 మందిలో వాడొకడు. మనం ఏం చేయలేదు కదా, గురువు ఏం చేయలేడు కదా. తల్లిదండ్రి మనం పొద్దున్న తిండి పెట్టాలి, మనం ఏం చేయలేకపోతాం. గురువు ఏం చేస్తాడండి? అసలు తల్లిదండ్రుల మీద అసలు మామూలుగా ఇప్పుడు చూస్తే మనం తల్లిదండ్రుల మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశం సమాజంలో తల్లిదండ్రులు పడుతుంది కానీ ఇప్పుడు వాళ్ళని ఏమంటాం, మనం కూడా ఏం అనలేం కదా. ఇవి చేసిన పిల్లగాడు చేసిన దానికి తల్లిదండ్రులు కూడా వాళ్ళు మంచిగా కావచ్చు, చెడే కావచ్చు, వాళ్ళ తత్వం వేసుకుంటే మనకు తెలియదు. మంచి తల్లిదండ్రుల కడుపులో కూడా ఇచ్చిన కొడుకులు ఇసుండి నా కొడుకులు పుడతారని ఉంటారు. అది